హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కమ్మని పప్పుచారు ఎలా చేయాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని కుక్కర్లో ఒక 7 or 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత పప్పు గుత్తితో మెదిపేసుకొని ఇందులో కాస్త నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొని చూడండి, ఇలా మనకు ఒక పేస్ట్లా ఫామ్ అవుతుందన్నమాట. ఇందులోని కాస్త వాటర్ అనేది మనము యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అనేది పోసుకోవాలండి. తర్వాత ఇందులో 2 టమాటోలు, 4 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలండి కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇవి కాస్త కుక్ అవ్వాలన్నమాట బాగా. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం. మీకు కొంచెం ఎక్కువ కావాలితే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఆ తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాష్ చేసేసుకొని చింతపండు నీళ్ళు కూడా వేసేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి. బాగా పొంగాలన్నమాట, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు ఉంటాయి కదండి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, ఇలా ఈ పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో పోపు వేసేసుకోవాలండి పప్పుచారులోకి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా వచ్చిందనమాట. కాస్త స్పైసీగా అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.